భారత రాజకీయాల్లో ఎవరు ఊహించినటువంటి ఒక మెగా పొలిటికల్ డ్రామా స్క్రీన్ పే నడుస్తోందా? 3 దశాబ్దాల కిందట కాంగ్రెస్ నుంచి విడిపోయి పశ్చిమ బెంగాల్ గడ్డపై జెండా పాతినటువంటి తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ సొంత గూటికి చేరబోతోందా? మమతా బెనర్జీ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలోనే అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారా? ఎస్, ఇప్పుడు ఈ నేషనల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా మమతా బెనర్జీతో మాట్లాడి టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేయాలనే ప్రతిపాదన పెట్టారనే లీకులు ఇండియన్ పాలిటిక్స్ను షేక్ చేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే దేశ రాజకీయాల రూపురేఖలు మారిపోవడం ఖాయం. అసలు సోనియా గాంధీ ఆఫర్ చేసినటువంటి ఆ డీల్ ఏంటి? మమతా బెనర్జీకి దక్కబోయేటువంటి ఆ పవర్ఫుల్ పోస్ట్ ఏంటి? అభిషేక్ బెనర్జీ, రాహుల్ గాంధీ మధ్య గంటన్నరకు పైగా జరిగినటువంటి ఆ సీక్రెట్ మీటింగ్ కథేంటి? డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. ఇండియన్ పాలిటిక్స్లో షేక్ చేస్తున్న అంశం ఇది. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఢిల్లీ రాజధాని వేదికగా ఇప్పుడు సెన్సేషనల్ రాజకీయ మార్పులు జరుగుతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారంగా సోనియా గాంధీ స్వయంగా వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి ఫోన్ చేసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై గురించి ఆరాధీశారు, చర్చించారు. దేశంలో బీజేపీని గట్టిగా ఢీకొట్టాలంటే విడివిడిగా ఉన్నటువంటి సెక్యులర్ శక్తులన్నీ కూడా ఒకే గొడుగు కిందకు రావాలని సోనియా గాంధీ భావిస్తున్నారట. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పై బీజేపీ తీవ్రంగా పొలిటికల్ ప్రెషర్ పెంచుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, అంతర్గత కుమ్ములాటలతో టీఎంసీ ఇబ్బందులు చిక్కుకుపోయింది. ఇలాంటి సమయంలో టీఎంసీ గనక కాంగ్రెస్తో విలీనమైతే విపక్షాల బలం ఊహించని రేంజ్కు పెరుగుతుందని బీజేపీ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని సోనియా గాంధీ ఇటువంటి ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ విలీనం ద్వారా అటు బెంగాల్తో పాటు ఇటు జాతీయ స్థాయిలో కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుందని కాంగ్రెస్ హైకమాండ్ చాలా స్పష్టంగా నమ్ముతోంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ విలీన ప్రతిపాదన వినడానికి బాగానే ఉన్నా మరి 3 దశాబ్దాలుగా బెంగాల్ని ఏలుతున్నటువంటి మమతా బెనర్జీ, ఆమె వారసుడుగా ఉన్నటువంటి అభిషేక్ బెనర్జీ భవిష్యత్తు ఏంటి? మరి వారికి కాంగ్రెస్లో ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుంది? దీనికి కూడా కాంగ్రెస్ నాయకత్వం ఒక పక్కా ప్లాన్ అండ్ ప్రపోజల్ని కూడా సిద్ధం చేసింది. ఈ డీల్ ప్రకారంగా మమతా బెనర్జీకి కాంగ్రెస్ పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంది.